చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మకంగా వైసీపీని లాగుతున్నారు. అయితే వైసీపీకి ఆ విషయం తెలియనోడుగా జగన్మోహన్ రెడ్డి. జనం ఏమనుకుంటారన్నది ఇప్పటికిప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేదు. 5 ఏళ్ల తర్వాతనే కదా ఎన్నికలు. ఏంటది అంటే ఏదైతే సంక్షేమ పథకాలకి నేనేం మీకు బోల్డ్ అని హామీలు ఇచ్చాను, సూపర్ 6 హామీలు ఇచ్చాను, కానీ నిధులు లేవు అన్నటువంటి పాయింట్ పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది అసలు ట్రాప్ అనమాట. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉండగా చూసారా, 10 పైసలు లేకపోయినా సరే నేను పెన్షన్ పెంచాను కదా, 4,000 రూపాయలు చేశాను కదా, జగన్ నాశనం చేసేసిన నేను తీసుకొచ్చి మీకు పెంచానా లేదా? అట్లాగే రేపు అన్న క్యాంటీన్లు బిగిన్ అవుతాయి. చూసారా, 10 పైసలు లేకుండా జగన్ మొత్తం నాశనం చేసినా సరే నేను మీకు అన్నం పెడతాను చూసారా. ఇది ఉండేది 183 లేదు, పోనీ 500 పెట్టినా ఒక్కొక్క చోట 300 మందికి భోజనం. కానీ చూసారు, నేను అన్నం పెట్టాను, జగన్ ఏమీ పెట్టలేదని చెప్తున్నాడు, అతను నాశనం చేస్తే నేను కాపాడుతున్నాను కదా అని చెప్పడం. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే బస్సులు ఫ్రీ ఇస్తారు చూసారా, జగన్ మీకు డబ్బులు కూడా లేకుండా చేస్తే నేను ఫ్రీగా బస్సు ఇస్తున్నాను. ఈ 3 జరుగుతాయి. అంటే జగన్ నాశనం చేసినా సరే నేను రాష్ట్రాన్ని కాపాడుతున్నాను. ఈ హడావిడిలో తెలివిగా సూపర్ 6కి సంబంధించినటువంటి అంశాలు చర్చ పక్కకు వెళ్ళిపోయేటట్టు. వాస్తవంగా అయితే మొదటి నెల నుంచినే డబ్బులు ఇస్తే ఇప్పటికీ మహిళలందరికీ ఇంట్లో 2 ఉన్నారనుకున్నా 3,000 రూపాయలు, ముగ్గురు ఉంటే కనుక 4,500 రూపాయలు డబ్బులు వస్తాయి కదా. ఆ లెక్కన అలాగే తల్లికి వందనం ఇవన్నీ డబ్బులు వస్తాయి కదా, గ్యాస్ సిలిండర్లు వచ్చాయి కదా. అవన్నిటినీ గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా ఇదిగో జగన్ వల్లనే నాశనం అన్నటువంటి పాయింట్ని చూసారా. అయినా కూడా కాపాడుకొస్తున్నటువంటి సేవియర్, రక్షకుడుగా చంద్రబాబు నాయుడు తనని తాను జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసుకుంటూ జగన్ని ట్రాప్లోకి లాగుతున్నారన్నమాట.